శారదా చంద్రమౌళీశం రత్నగర్భగణేశ్వరం శంకరం చరుష్యశృంగేశం తుంగాం లోకగురువున్ భజే. శృంగేరి శారదాపీఠ ఉభయ జగద్గురువుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. సింహరాశి వారికి సెప్టెంబర్ మాసమందు మధ్యస్థమైనటువంటి ఫలితమే గోచరిస్తూ ఉన్నది. ఇక్కడ ప్రధానంగా అష్టమ శని చాలా ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉన్నారు సింహరాశి వారిని. రాహుకేతువులు చాలా ఎక్కువగా పీడిస్తూ ఉన్నారు. వీటితో పాటు గురుడి యొక్క బలము లేదు, అంటే దీర్ఘ సంచార గ్రహాలు 3 ప్రతికూలంగా ఉన్నాయి. దానికి తోడు ఇప్పటివరకు యోగిస్తూ వస్తున్నటువంటి కుజుడు కూడా ఈ మాసంలో 18, 19 తారీఖుల్లో 12వ భావానికి వెళ్ళిపోతారు. అలాగే రవి యొక్క స్థితి జన్మరాశిలో ఉంటుంది ఈ మాసంలో, అది 2వ స్థానంలోకి వెళుతూ ఉన్నారు. అయితే ఇక్కడ బుధుడు ప్రధానంగా ఈ మాసం మొత్తం యోగించేటువంటి గ్రహం ఏదైనా ఉంది అంటే బుధుడు మాత్రమే. కాబట్టి ఈ సింహరాశి వారు బుధగ్రహ బలం మీదే వెళ్ళాలి. బుధుడు ఏమిస్తారు? సత్వం కుజో బుధో వాణీ దాయుకో విబుధై స్మృత అన్నది శాస్త్రం. అంటే ఆ బుధుడు వాక్కుని ప్రసాదించేటువంటి గ్రహం. మాట, మీ మాటే మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. ఈ మాసం మొత్తము కూడా మీరు గమనించండి, మాట వల్ల వచ్చేటువంటి మంచి ఉన్నతమైనటువంటి స్థితి ఇంకో దానివల్ల రాదు సింహరాశి వారికి. ఇక్కడ ఆర్థికమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే కుజుడు 12లోకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ ప్రవాసం కార్యహాని స్యాత్ కాసరోగం ప్రపీడనం అన్నారు. అక్కడ స్థానచలనానికి అవకాశాన్ని ఆయన ఇస్తారు. అలాగే ఒక ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళడానికి ఆయన అవకాశాన్ని ఇస్తారు. అది ఉద్యోగరీత్యా అవ్వచ్చు, వేరే వేరే కారణాల వల్ల అవ్వచ్చు, స్థానం మార్పు, ప్రయాణాలు చేయడము, అలసిపోవడము, ఇటువంటి వాటన్నిటికీ ఆయన కారణమవుతారు. ఇక్కడ గురుగ్రహం ప్రత్యేకించి వ్యయంలో ఉన్నారు కాబట్టి కొంతమంది ఏ తీర్థయాత్రలకో లేకపోతే ఏ కాశీ లాంటి పట్టణాలకో ఇటువంటి వాటికి వెళుతూ ఉండొచ్చు. అంటే ఏదైనా తీర్థయాత్రలకు వెళుతూ ఉండవచ్చు. అయితే ఈ గ్రహస్థితి వల్ల అధికమైనటువంటి శ్రమ ఉంటుంది, ఎక్కువ శ్రమించవలసి ఉంటుంది. అలాగే ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. వ్యయప్రయాసలకు ఎక్కువగా లోనవుతూ ఉంటారు. సింహరాశి వారు ఈ విషయాలను ఎక్కువ దృష్టిలో పెట్టుకోవాలి. అంటే శారీరక శ్రమ అధికంగా ఉండడాన్ని ఈ మాసంలో గమనించవచ్చు. 1, 2 ఖర్చు, ఇవి 2 కూడా అధికంగా ఉంటాయి. 3 స్థానం మార్పు, అంటే శారీరక శ్రమ, స్థానం మార్పు, డబ్బు ఖర్చు, వీటితోటి ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉన్నప్పటికీ మరిందాక చెప్పుకున్నాం వాణీదాయకో బుధ, అంటే ఆయన మీ మాటకి సంబంధించి చాలా గొప్పగా పనిచేస్తారు. వాక్కు చాలా గొప్పగా వస్తూ ఉంటుంది, అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుంది. అలాగే ఏదైనా చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ లేదా ఎవరితోనైనా మాట పట్టింపులు వచ్చినప్పటికీ మీ ప్రవర్తన వల్ల కానీ మీ మాట తీరు వల్ల కానీ ఇతరులు మీకు సహాయ సహకారాలను అందిస్తూ ఉంటారు. కాబట్టి అటు మీ ఉద్యోగ పరిస్థితులకు కానీ వ్యాపార పరిస్థితులకు కానీ ఏ విధమైనటువంటి ఆటంకము ఉండదు. ఆదాయ మార్గాలకి ఇబ్బంది ఏమీ లేదు. ఇక్కడ ఖర్చు అయితే పెరగచ్చు కానీ ఆదాయ మార్గాలు అయితే ఇబ్బంది పడవు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే శరీర ఆరోగ్యం ఏదో ఒక సమస్యతోటి ఇబ్బంది పెడుతూనే ఉంటుంది ఈ గ్రహస్థితి. కాబట్టి ఈ మాసం అంతా కూడా ఈ విషయాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. కుటుంబానికి తగినటువంటి సమయాన్ని కేటాయించలేకపోతారు. అలాగే మీకు మీరుగా కూడా సమయాన్ని కేటాయించుకోలేకపోతూ ఉండడాన్ని కూడా ఈ మాసంలో గమనించవచ్చు. సింహరాశి వారు ప్రత్యేకించి ఈ మాసంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి పరమేశ్వరుడికి సంబంధించినటువంటి ఆరాధన వీలున్నంత వరకు ప్రతిరోజు రుద్రపారాయణ చేస్తూ ఉండడము, లేదు పరమేశ్వరుడికి సంబంధించినటువంటి శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడము, లేదు వీలుంటే అభిషేకాదులు మహాశివరాత్రికి, ఆరుద్ర నక్షత్రానికి, లేదు సోమవారాలు విశేషించి పరమేశ్వరుడికి సంబంధించినటువంటి అభిషేకము, లేదు శనివారం నాడు శివాలయానికి వెళ్ళి నంది దగ్గర దీపారాధన చేస్తూ ఉండడం ఇత్యాది విషయాలు ఏది చేసినప్పటికీ కూడా గ్రహస్థితి పెట్టేటువంటి కొన్ని ఈ కర్మ ఫలితాల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది.